హాయ్ హలో నమస్తే, నేను మీ నాగార్జున. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాక్చువల్గా మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాము. ఒక ప్రొఫెసర్ జీవితం నుంచి ఎంపీగా ఎలా ఎదిగారు ఏంటి అన్న విషయాలు కొన్ని తెలుసుకుందామని చెప్పేసి ఈరోజు సీతారాం నాయక్ గారిని మనం మన స్టూడియోకి పిలిచాము. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్, యాక్చువల్గా మీరు పుట్టింది గిరిజన తాండాల్లో కదా, మీరు పండ స్ట్రగుల్స్ ఏంటి సార్? అసలు మీ జీవితంలో మీ ఎడ్యుకేషన్ లైఫ్లో మీరు పండ స్ట్రగుల్స్? వాస్తవానికి నేను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 70 కిలోమీటర్లు మా తండ. అంటే ఇట్లా అంటే బాగుంటుంది. రామప్ప నిలయం, రామప్ప దేవాలయం చారిత్రక మొన్ననే యునెస్కో గుర్తింపు పొందింది. నా అదృష్టం అంటే ఆ మండల వ్యక్తిగా 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడి అది రావడంలో పాత్ర పోషించిన ఆ మండలంలో పుట్టడం నా అదృష్టం. అక్కడ చాలా చిన్న 30-40 గుడిసెలు ఉన్నాయి. మల్లేపల్లి అనేది తండ. అక్కడ పెద్ద అక్షర జ్ఞానం లేదు. కానీ నాకంటే ముందే మా చిన్న అనేది స్కూలుకు పోయిండు, చదివింది అనేది కొంత సమాచారం ఉంది. చిన్న కూడా ఉండే, రాస్తుండే, చేస్తుండే. మాకు కొంత వ్యవసాయం ఉండే. అయితే అక్కడ మా నానమ్మ వాళ్ళు ఏముంటుంది, 8 నాగళ్ళు కట్టేది మేము వ్యవసాయం. మా అక్కడ పల్లెటూరు మంచిగా మా తాత వాళ్ళు ఇన్ని భూమి సంపాదించుకున్నారు. 5-6 నాగళ్ళు కడితే ఏమనేది వాళ్ళు, ముందు నాగలు దుంటే అరే ఫలాని మనోడు ముందు నాగలు దుంతాననేది ఒక పేరు ఉండేదట. అది ఏందో తెలియదు, కష్టపడితే. అది చేయక నువ్వు చదివేవాడికి రా, అదేవాడికి ఆ చదువు అట మళ్ళీ వాడు జీతం ఉండాలంటే, నౌకరీ అంటే జీతమే కదా, జాబ్. నీ నౌకరు ఉండిందని ఏదో వాళ్ళు మొదలు పెట్టినారు. ఏది పెట్టినా నేను పెద్దగా పట్టించుకోకుండా కాలినడకలనే ఒక 4 కిలోమీటర్లు అటు మా ముందు ఒక 3వ తరగతి, వెనక 4వ తరగతి వరకు నారాయణపురం అని ముందు గ్రామం 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది కాలినడకనే. మళ్ళీ మా ఊరికి పడమర దిక్కున ఇంకో 2-3 కిలోమీటర్లు ఉంటే 5వ తరగతి వచ్చి అయిపోయింది అనుకునే. కానీ అదృష్టం ఏంటంటే ఏదో గన్పూర్ చపరాసి, చూడు ఎట్లా ఉంటుందో లైఫ్. గన్పూర్లో చపరాసి ఆయన భూమి మా దగ్గర ఉండేనట. మా తాత దున్నేవాడు. ఆయన వచ్చినాక ఏదో టాపిక్ వచ్చింది, మా మనవని చదువు అయిపోయింది, ఏం చేయాలంటే అట్లేదు సార్, మీరు నా భూమి తింటున్నారు, నేనే తీసుకుపోయి మీ మనవని మా ఇంట్లో ఉండి చదివించుకుంటానని 6వ తరగతి చక్కగా తీసుకుపోయి ఆయన ఇల్లు అంటే ఏంది మళ్ళా అదే గుడిసె. ఆ గుడిసెలో పక్క నేను పోగానే ఆ చిన్న పొరకలు గిట్ట దడిలాగా కట్టి ఓ గణించాళ్ళు వేసారు. ఇక చూడు ఆడ వండుకోవాలంటే మనమే ఇక్కడ మంచిగా షికార్లు గికాలు మస్తు తిరిగిన ఇంటి కాడ ఈ పేరు ఇదంతా ఇది ఎక్కడ కథ అనుకొని ఏదో 5-10 రోజులు కష్టపడడం. కానీ మా టీచర్స్ ఉన్నారు అక్కడ, మా కమ్యూనిటీ టీచర్సే ఉండే. కమ్యూనిటీ కూడా అవసరం అండి, అనుకుంటాం కానీ కమ్యూనిటీ కూడా అవసరమే. కమ్యూనిటీతో పాటు వేరే వాళ్ళ నేను అప్పటికే కొంచెం ఏజ్లో పెద్దగా ఉన్న, చేతికి కడియాలు ఉండే, యాక్టివ్గా ఉండేవాడిని. వెంటనే వాళ్ళు నన్ను క్యాప్చర్ చేసిండు. చేసే ఇక్కడ ఏముంటాను, చాలా యాక్టివ్గా ఉన్నావు. చదువులో కూడా నేను ఫస్ట్ సెకండే, అంతకంటే తగ్గేదే లేదు. 9వ తరగతి వరకు అయితే ఫస్ట్ ముగ్గురు పోటీ ఉండే. ఎల్లి సమ్మయ్య, అమ్మాయి నర్సమ్మ, నేను, మా ముగ్గురికే పోటీ. ఎవరో ఒకరు పోటీ రావాలి, అట్లా ఉండే ఇక్కడ. ఇప్పటికీ పేర్లు బాగానే గుర్తున్నాయి సార్. ఇక ఆ పోటీ అవి చదివి ఇట్లా చేస్తే 9వ తరగతి వరకు ఆ సార్లతో ఉండి గిన్నెలు కడిగేది. ఒకటి పిల్లవాడు గిన్నెలు కడితేనే కూర ఏదో వండేది. అట్లా వాళ్ళతో 9 ఏళ్ళు వాళ్ళతో గడిచాను. ఇక మొత్తం కాలేజీలో మేమే అనుకోరాదు, హీరోలాగా కులం లేదు, మతం లేదు, టాలెంట్ ఉంది, క్లాస్లో ఫస్ట్ వస్తున్నా, బాగున్నది. అందుకోసం ఇది వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి. నేను పోయినాక నీలమ్ముడుని నన్ను ఇక్కడే ఇవ్వడానుకుంటాడు అని నేనే ముసుగు ఉంటే నేను ఆ స్కూల్లో నాకు గుర్తింపు ఎక్కడ వచ్చేది? కరెక్టే సార్, గుర్తింపు వచ్చేది కాదు. అట్లనే నేను బ్రహ్మాండంగా ఇక 9వ తరగతి 10వ తరగతి మాకంటే ముందు రాష్ట్రంలో అందరు ఫెయిల్ అయిపోయినాడు. ఇది ఎక్కడికి కూడా ఫెయిల్ అయ్యారని వచ్చి హనుమకొండలో జాయిన్ అయ్యి, ఆ హనుమకొండలో కూడా మళ్ళీ హాస్టల్ సీట్ దొరకకపోతే పరకాల పోయినాం. అప్పుడు తెలంగాణ ఎజిటేషన్ అప్పుడు 1969 నుంచి 72 వరకు, అంతకంటే ముందు నుంచే నడుస్తుంది. ఇక అట్లా తెలంగాణ యాక్టివిటీలో పడిపోయాను. సార్, మీకు జాబ్ వచ్చే ముందు రిజర్వేషన్ లేకుండా మీరు ప్రొఫెసర్ ఎలా అయ్యారు సార్? లేదు, ప్రొఫెసర్ నేను అదే చెప్పబోతున్నా మీకు. నేను ఏమంటున్నా, 1969 to 72 అప్పటి వరకు మేము ఎస్టీలు కాదు. 72 వరకు ఎస్టీలు కాదు. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎస్ఐసి అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయినాక ఎగ్జామ్ రాసిన మేము, మెడికల్ ఎగ్జామ్ రాస్తే అప్పుడు మనం డిఎన్టీలో ఉన్నాం. మేము బంజారాలు డిఎన్టీలో ఉన్నారు. ఎందుకంటే డి అంటే డినోటిఫైడ్ ట్రైబ్.
నోటిఫై చేస్తే ట్రైబ్ అవుతాం. డీనోటిఫైడ్ ట్రైబ్ ఎందుకు పెట్టారంటే ఆంగ్లేయులను ఈ బంజారాలను తరిమి కొట్టిన చరిత్ర ఉంది. వాళ్ళను మహాఘోష పుచ్చుకున్నారు, వాళ్ళకి సహకరించలే. వీళ్ళు అదనే వ్యవస్థను వాళ్ళు నాశనం చేస్తే వీళ్ళు చెల్లా చెదురు అయిపోతే ఆ డీనోటిఫైడ్ ట్రైబ్ మీద పడితే అట్లనే ఇక్కడ కొనసాగుతున్నారు. ఇక్కడ ఎందుకంటే నైజాం పాలన. 1976లో మనం ట్రైబల్లో చేరినాం. 1976 అప్పటి వరకు ఏమైంది, ఎస్టీల కింద రాలే, తర్వాత ఎస్టీలో వచ్చినాక నాకు ఎంఎస్సి సీట్ దొరికింది. జువాలజీలో దొరికింది, బాటలో దొరికింది. అక్కడ కూడా క్లాస్ రిప్రజెంటేటివ్గా. అప్పుడు వేరే పార్టీలు లేవు కదా ఎక్కువగా. ఎన్ఎస్వై జిల్లా సెక్రటరీగా. ఎందుకంటే అప్పుడు ఇందిరాగాంధీ 1976లో అందరు కలిపిరు అంటారు. కరెక్టే, కలిపింది కరెక్టే, అని మోసం చేసింది ఎవడు చెప్తలేడు. ఇప్పుడు నువ్వు 1956లో ఒకే కులం ఎరకల యానాది లంబాడీలను ఎస్లా చేర్చి తెలంగాణ ఉన్న లంబాడీ ఎరకల యానాదులు ఎందుకు చేర్చారు? నీకు అంత ప్రేమ ఉంటే కరెక్ట్, ఎందుకు చేర్చారు? ఇక దాని మీద ఏదో చేస్తే అప్పుడు ఆమె మళ్ళీ తప్పుని తెలుసుకొని బ్రహ్మానంద రెడ్డి వారికి కలిసి 1976లో లంబాడీలను ఎస్టీలో చేర్చారు. ఆ తర్వాత నాకు మెడిసిన్ చదవాలని రాస్తేనే డీనోటిఫై అయింది, సీట్ రాలేదు. ఎంఎస్సి బాటనీ వచ్చింది. ఎంఎస్సి బాటనీ వచ్చినాక పిహెచ్డీలో జాయిన్ అయినా వెంటనే. ఈ దేశంలోనే మొదటి పిహెచ్డీ చేసినాడు వృక్షశాస్త్రంలో. మన కమ్యూనిటీ బంజారా గిరిజన కమ్యూనిటీ నుంచి దేశంలో మొదటి పిహెచ్డీ చేసిన. ఎన్ని కష్టాలు ఎంత అనుభవించినావో నాకు తెలుసు. ఎన్ని కష్టాలు ఉంటాయి కదా. చదువు అది అందని ద్రాక్ష పండు. మనకు చదువు అందని ద్రాక్ష పండు. ఆ రోజు నేను ఒక్కనే పిహెచ్డీ తీసుకుంటే దేశం అంతా గర్వించి అన్ని పేపర్లు, నేషనల్ పేపర్లో కూడా వచ్చింది. ఒక ట్రైబల్ లంబాడి పిల్లవాడు పిహెచ్డీ తీసినాడు. ఇప్పుడు నిన్న కాన్వకేషన్ అయితే 50 మంది తీసుకున్నారు. ఎంత ఆనందపడ్డాను నేను. అంత కష్టపడుతున్నాం అన్నట్టు. అది ఎవడు చూస్తలేడు అది. సార్ ఇప్పుడు పిహెచ్డీ అంటే మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ వర్క్లో మీరు ఫేస్ చేసిన ఏదైనా కొన్ని స్ట్రగుల్స్? అంటే నాకు ఇచ్చినటువంటి టాపిక్ సైసరైటన్ అని బుడ్డశనగలు ఉంటాయి కదా, వాటి మీద క్రిమి సంహార మందుల ఒక ప్రభావం అనేది ఒక టాపిక్. ఆ టాపిక్ 3-4 ఏళ్ళు చేస్తే పిహెచ్డీ. అప్పుడే నాకు 84లో జాబ్ వచ్చింది, ప్రొఫెసర్గా జాబ్ వచ్చింది. నేను అప్పటి నుంచి కొంచెం యాక్టివ్గా ఉంటాను. అసోసియేషన్, ప్రొఫెసర్స్ అసోసియేషన్ కానీ, విద్యార్థి సంఘాల నుంచి సోషల్ సర్వీసులో కుల సంఘాలకు వీటికి అంత అధ్యక్షులుగా వస్తూ కొంచెం ఆ పేరుతోనే నేను నెట్కో వచ్చిన తర్వాత ఈ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది కదా. సార్ కాకతీయ యూనివర్సిటీలో మీరు ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఉద్యమంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్ అసలు? అంటే అప్పుడు జయశంకర్ గారు ముందు మాకు బేస్ చేసింది అంటే ఆయన క్లాస్ చెప్పిన తర్వాత కూడా ఒక మాట చెప్పేది, అరే ఊకే ఇవే చదువులు ఇవేనా, తెలంగాణకి ఏం అన్యాయం జరుగుతుందో మనకు తెలియాలి కదా అని. పుట్టింది కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమం. కానీ దాన్ని వచ్చిన తర్వాత కొంతమంది దొరలు క్యాప్చర్ చేసుకొని మా లాంటి వాళ్ళంతా పిచ్చిముడగోడం చేసినట్టు చేసి పడేసారు. అది చేసినాక ఏమైంది, మేము ఏం చేసినామంటే మొత్తం గ్రామాలలో తండాగూడాలలో మనకెన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, వాళ్ళకెన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, మనం వచ్చే ఆదాయం ఎంత, వాళ్ళకు వచ్చే ఆదాయం ఇట్లా పబ్లిక్ బాగానే వెళ్ళిపోయింది. అది ఇక ఒక జిద్దుకు వచ్చినాం. ఈ అమ్మ ఇక్కడ ఎంత వచ్చినా మనకు రాకపోవడం, వాడు ముఖ్యమంత్రులు వాళ్ళైనా మనం కాకూడదా, అది ఇది అని కొంచెం పిల్లల్లో దాంట్లోకి రావడంతో ఇక ఉద్యమం బాగా ఇదైంది. ఆ ఉద్యమంలో ఇక నేషనల్ ఒకటి స్టేట్ జాక్ పెట్టినాం కదా, జాయింట్ యాక్షన్ కమిటీ. అందులో నేను జాయింట్ యాక్షన్ కమిటీలో చాలా ప్రముఖ పాత్ర. నేను వాడు అద్దంకి దయాకర్, ఆయన ఏది పాపిరెడ్డి, మేము కొంతమంది, అంటే దాదాపు 50-60 మంది అన్ని సంఘాలు అందరూ చేసి ఇక ఉవ్వెత్తున చేసినాం. ఎక్కడికి పోయినా చెప్పడం ఏం జరిగింది. గిరిజనులు ఏంది 38 మంది లంబాడి పిల్లలు చనిపోయింది సార్. కానీ ఇవాళ ఎవడున్నాడు, ఎవడు తింటాడు, ఎవడ సొమ్ము, ఏ తల్లి కడుపు కాలింది, ఎవడు తింటాడు, ఎవడు మంత్రులు అయిన రోజు చెప్పండి. ఆ కేసీఆర్కి ఎంత మంచిగా చెప్పినా ఆయన వినలేదు ఆ రోజు. సో ఇప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్లో మిమ్మల్ని ఎంపీగా సీట్ ఇచ్చిన తర్వాత మీరు గెలిచారు సార్. గెలిచిన తర్వాత వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? ఫస్ట్ టైం పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? దేనికి అదే సార్, అది మనం ఆకాశం పోయినట్టే, ఏదో అంతరిక్షంలో పోతే ఇట్లా ఫీల్ అవుతారు. ఒకసారి పార్లమెంట్లో అడుగు పెడితే అది నువ్వు దేశంలో ఏ మాట మాట్లాడినా 140 కోట్ల జనాభాకు మనం ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడినట్టు మాట. ఏదో నీ ఒక్క నియోజకవర్గానికో నీ తెలంగాణకు కాదు, అట్లా ఉంటుంది. అంత ఫీలింగ్ ఉంటుంది, అది అంత బాగుంటుంది. అంటే నేను వానికి అక్షరమే రాదు, వాడి దగ్గర రేప్ కేసు చేసి ఉంటాడు, వాడి దొంగలు తాగుబోతులకు కూడా ఇలా రేపు టికెట్లు ఇది పంపిస్తాం, మనం ఏం చేస్తాం? అది మారాలి సమాజంలో, దేశంలో అటువంటి మార్పు రావాలి, ప్రపంచంలో ఆ మార్పు రావాలి. నీకు ఇప్పుడు ఒక క్లర్క్ కావాలంటేనేమో మనకి 10th క్లాస్ పాస్ కావాలి, మళ్ళీ మనకి వైవా వాని మెరిట్ చూస్తావు.
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఏం చేస్తున్నావు? నిన్ను పరిపాలించడానికి ఈ 10th క్లాస్ చదివేటోని పరిపాలిస్తాడు కదా వాడు ఎమ్మెల్యే అయితే. మరి వాని మంది ఏంది క్లాస్ ఏంది? సో యాక్చువల్లీ ఈ డౌట్ నాకు కూడా ఉంది సార్. ఇప్పుడు ఏ ఎగ్జామ్ ఏదైనా ఒక ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వాలన్నా మనం ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, ఏదైనా ఒక సీట్ కావాలన్నా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే మనం సెలెక్ట్ అవ్వాలి. కానీ ఎందుకు సార్ ఈ రాజకీయాల్లో అసలు వాళ్ళకి ఎటువంటి ఏం లేకుండా కూడా సీట్లు ఇచ్చేయడం? అందుకొరకే రాజకీయం అన్నారు కదా, రాజకీయం సిగ్గు శరం లేకుండా వాడు బట్టలు అమ్ముకొని ఇవన్నీ నిన్న తిట్టును పైన ఇంతను మళ్ళీ వానికి టికెటే కావాలి, వాడు ఏదైనా అమ్ముతాడు కానీ మనకి సీట్ కావాలి, వాడు గెలవాలి. అది ఇక వీనికి మనకి పోలిస్తే తప్పు కదా. ఈయన ఇంత మెరిటోరియస్గా వస్తున్నాడు, వీనికి నీతి నిజాయితీ వస్తుంది, జాబ్లో చేస్తారు. సరే అలా కూడా ఒకరు ఇద్దరు ఎవడన్నా దొంగలు ఉండవచ్చు. కానీ ఇదే నేను మళ్ళీ చెప్తున్నా, ఏ రాజకీయాలు ఏది వచ్చినా, ఏ వైట్ కాలర్ ఉన్నారో, ఏ కలెక్టర్ ఉన్నాడో, ఆ కలెక్టర్ నిజాయితీగా పనిచేస్తే పార్టీకి పేరు వస్తుంది, కలెక్టర్కి పేరు వస్తుంది, సమాజం బాగుపడుతుంది. కానీ ఏ కలెక్టరు నువ్వు అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి నీ అవానంత ద్రోహుడు ఎవరు లేడండి. లేకపోతే జైలుకి ఎందుకు పోతారే వాళ్ళు? 30 ఏళ్ళు చదివి నువ్వు డిగ్రీ చదువుకొని వచ్చి కలెక్టర్ అయిన వాడు చెప్తే నువ్వు వినాలనే ఉన్నది. ఎంతమంది జైలు పోతారే, అధికారులు తిరుగుతారా పోలీస్ స్టేషన్ చుట్టూ? ఏమవుతారా భయ్? వాడి మీద ఫోర్స్ చేస్తారు. సార్ నేను దండం పెడతా, నాకు ఎక్కడ తోళ్ళ ఫ్యాక్టరీకి వేసి అయిపోతా, కానీ నీ దొంగతనం చేయాలని వాడు ఎందుకు అన్నాడు? ఎంతమందికి పట్టుబడతారు? ఏం రాజకీయాలు ఉన్నాయి? సో మీ రాజకీయ నాయకులు వాళ్ళకు ఒత్తిడి చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సార్? మళ్ళీ అదే ఇప్పుడు కలెక్టర్లు వాళ్ళ నన్ను ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ అని అంటావా నువ్వు? అంటే ఇప్పుడు నీ మీద ఒత్తిడి చేస్తున్నా, సీతారాం నాయక్ సాబ్ మైబాద్ పంపి అని నువ్వు చెప్పు ఇప్పుడు నీ టీవీలో. అది ఇప్పుడు మీరు చెప్తావా? అది చెప్పలేము సార్. అది మరి వాడు ఎట్లా చెప్తాడండి? అధికారి ఎట్లా చెప్తాడు? నువ్వేమో చెప్పలేవు, అధికారి ఎందుకు చెప్తాడు? వాడు చెప్పినంత ఎందుకు చేస్తాడు? మన జీతమా? నువ్వు వాడిచ్చే జీతం తింటాను, ప్రజల సొమ్ము తింటాను, ప్రజల కొరకు చేయాలి. అందుకోసం చాలా తేడా. ఈ మార్పు రావాలంటే ఇంకెప్పుడు సమాజం పడుతుంది? పడుడు కాదు సార్. ఒక సీటు గెలవడానికి 40 కోట్లు 50 కోట్లు అది బీజేపీ చేయదు. అంటే నేను బీజేపీలో ఉన్నానని కాదు, కానీ మొన్న నేను ఎంపీ చేసిన అదే ₹1 కోటి ఏదో ఖర్చుగా అన్నారు. ఆ ఖర్చుకు వాళ్ళు కొంత 50 లక్షలు వాళ్ళు పెడితే 50 లక్షలు నేను పెట్టుకొని ఆ ఖర్చు పెట్టుకున్నాను. నా దగ్గర డబ్బు లేదు, కానీ ₹150 తీసుకొని ఒకటి గుద్దు పడేసాను. గోయిందా. నా మెరిట్ లేదు, నేను చేసిన పనులు లేవు, ఎన్ని చేసినా తెలుసా? మీరు ఎంపీగా గెలిచిన తర్వాత మీ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి సార్? అసలు మాకు రాజు మహారాజు కేసీఆర్. ఏం చెప్పొద్దు నువ్వు. నే ఇది ఏమైనా పోయినా మేం చేయాలి, మా వాళ్ళే చెప్పాలి, కానీ మీరు చేస్తారని నేను వినలే. నేను వినకుండానే చేసిన. ఏం చేసిన? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బతికే ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళిద్దరిని సాక్ష్యం పెడుతున్నారు. మా వినోద్రావు ఆయన సాక్ష్యం పెడుతున్నా. నేను వినలేదండి, నా తెలివి నేను ఉపయోగించిన. ఏం చేసినా నేను 240 కిలోమీటర్ల నేషనల్ హైవే చేసిన పనులు నడుస్తున్నాయి. వలిగొండ నుంచి భద్రాచలం దారి లేదు, వయ్యా తొర్రూరు. ఇది సాక్ష్యం ఎందుకు పెట్టినా? ఎవడో అంటాడు మళ్ళీ ఈయన ఎక్కడి నుంచి చేసినని. తుమ్మల నాగేశ్వరరావు సాక్ష్యం, ఆయనే మంత్రి ఉండే. అది చేసిన. అది చేసినాక మైబాద్ నుంచి ఎవడన్నా భద్రాచలం మైబాద్ నుంచి పాస్పోర్ట్కి రావాలంటే 30-50 వేల రూపాయలు వాడు కారు వేసుకొని వచ్చి ఓ రోజు తీసుకోవాలి. మాట్లాడి వాడిని పిలిపించి మైబాద్లో పాస్పోర్ట్ ఆఫీస్ పెట్టిన నా పేరు ఉంది, దాని మీద రాసు చూసుకో. మైబాద్లో పాస్పోర్ట్ ఆఫీస్ 9 ఏకలవ్య స్కూల్స్ తీసుకొచ్చిన. ఎవడో తెచ్చింది ఎంపీలో ఒక్కనన్నా చూపెట్టు. ఏం చేసిన? నేషనల్ హైవే, 9 ఏకలవ్య స్కూల్స్, పాస్పోర్ట్ ఆఫీస్. రామప్ప మీద 3 సార్లు మాట్లాడినా పార్లమెంట్లో. ఎవడైనా పోతే ఏం చేస్తాడు? గ్లాస్ తీసుకుంటాడు, ఇటుక తీసుకుంటాడు, అలా పెడతాడు, తేలుతాంది అనడు తప్ప పార్లమెంట్లో ఎవడు మాట్లాడితే అంత ఒట్టు. అక్కడ పుట్టిన బిడ్డగా 3 సార్లు మాట్లాడే కదా. ఆడ గోడ కూలిపోతే కూడా ఎవడ పట్టుకోడు, వాడు కట్టనియాడు, ఆర్కియాలజిస్ట్ వాడు రాడు. పార్లమెంట్లో అవకాశం వచ్చింది, ఏదో టెంపుల్ బిల్లు ఉండే అలా లేచినే మాట్లాడినా. 25 మంది వచ్చింది అక్కడికి, ఆర్కియాలజిస్ట్ వచ్చి దాన్ని గోడ కట్టి దానికి అన్ని రకాలుగా చేస్తే నా ఎంపీ ఫండ్ నుంచి 10 లక్షలు ఇచ్చి నేను దానికి వేసాను. కానీ నా పేరు లేదు అక్కడ. చెప్పరు వాళ్ళు. ఆడ వచ్చేది ఎవరు? దయాకర్ రావు వచ్చే పెద్ద చదువుకున్న సార్లు అందరూ పోయేది ఆడి. నాకు టికెట్ ఇవ్వలే, మరి నేను ఆ ముంగట కట్టి నా పేరు కూడా లేదు. ఏదో వీళ్ళు తెచ్చినట్టు కట్టినట్టు స్టేజ్లో ఎక్కి వీళ్ళు మాట్లాడేది. అవమానం కూడా బాగానే. రామప్ప వచ్చిందా? గిరిజన యూనివర్సిటీ ఎన్నిసార్లు కొట్లాడినా. అయినా నీకు మళ్ళీ చెప్తున్నా, మా ప్రభుత్వం ఏది ఉన్నా గిరిజన యూనివర్సిటీ పెట్టి ఇందిరాగాంధీ పేరు పెట్టుకున్నది.
ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ. అందులో వీళ్ళకు సిగ్గు శరం ఏమి నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అందులో అడ్మిషన్ ఎంతనండి? ట్రైబల్ యూనివర్సిటీలో ట్రైబల్ పిల్లలు చదువుకోవడానికి పర్సంటేజ్ ఎంత? 7.5. ఏదైతే ఉస్మానియాలో ఉన్నదో అదే ఉన్నది. ఇదేందండి? ఇందిరాగాంధీ అనే నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అని పెట్టుకున్న తర్వాత కూడా దాంట్లో ఒక 20, 30, 40% గిరిజనులకు ఇవ్వకపోతే ఎందుకు పెట్టుకున్నావు? నీ పేరు ఎందుకు పెట్టుకున్నావు? దాన్ని మొన్న 30% మార్చిన నేను, మన కిషన్ రెడ్డి గారు. ఇట్లా మార్చుడు కదా సార్, మీరు పార్లమెంట్లో పెట్టండి బిల్లు, 80-20 చేయండి. ఇదేంది? లేకుంటే మీరు యూనివర్సిటీని తీసేయండి, మోసం చేయకండి పంజాని. అది కూడా తీసుకొచ్చిందా? అస్సలు చెప్పాలి, కోచ్ ఫ్యాక్టరీ వరంగల్కి వచ్చింది. ఇక నిన్న ఇంకా వీళ్ళ కాయిదాలే అడిగి పోలే. ఇప్పుడు ఉన్న ఎంపీలు మేము మాట్లాడినాం, మేము చేసినామంటారు. మా అమ్మ నిజంగా చెప్తున్నాను, వినాలే, ప్రమాణంగా కూడా చెప్తున్నా. ఇది ప్రమాణంగా కూడా చెప్తున్నా. మేము మోడీ గారిని కలిసినాం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. 12 మంది ఎంపీలు పోయి కలిసి, సార్ ఏం సార్ మాకు కోచ్ ఫ్యాక్టరీ లేదు, మాకు గిరిజన యూనివర్సిటీ లేదు, అది లేదు ఇది అని మాట్లాడగా ఆయన ఏం చెప్తాడు? నేను ఇత్తా రాయాడు కదా, చెప్పిన ఆయన విన్నాడు. 5 నిమిషాలు ఏదో ఛాయ్ ఏదో తాగినా మా దగ్గర మేము వచ్చినాం. తెల్లారి మాకు పిలుపు వచ్చాయి రైల్వే నుంచి. అక్కడ అప్పుడు కడియం శ్రీహరి లేడండి, ఇది కూడా మర్చిపోవద్దు మీరు. అప్పుడు కడియం శ్రీహరిని రాజీనామా చేయించి ఆయన ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పెట్టుకున్నాడు. ఓకే. మేము 10-12 మంది పోయి అక్కడ కూర్చున్నాక, సార్ క్యం బులాయా అని మా జితేందర్ రెడ్డి మా అధ్యక్షుడు, క్యా ఆయన చాలా జోక్ చేస్తున్నాడు పెద్ద మనిషి. ఏం క్యా బులాయా, క్యా దే రే హమ్కి ఇది అంటే, నై సాబ్ కోచ్ ఫ్యాక్టరీ పూछे కోచ్ ఫ్యాక్టరీ ఈజ్ నాట్ ఫిజిబుల్ బికాస్ ఆఫ్ ది ఇట్ ఈజ్ ఇన్ పీపీటీ మోడల్, నో బడీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు కోఆపరేట్ విత్ ది గవర్నమెంట్ అని వాడాలి. నాకు ఎట్లా మండిందంటే, వీడిని లేని దాన్ని మమ్మల్ని ఎందుకు పిలిచి మండుతాంది నాకు లోపల. ఆయన మావాడు జోకే చేస్తా అంటాడు. అప్పుడు కొండ విషయం అందరూ ఉన్నాం, దీన్ని కూడా అందరు సాక్ష్యాలు ఉన్నారు, ఆయన బిడ్డ కూడా సాక్ష్యమే. అందుకోసం ప్రామిజానా నేను. కానీ ఇలా నా పేరు నా ఊరు ఎక్కడ లేదు సుమా. ఏమైంది? అది లేచినాక ఇంకోసారి అట్లా, అరే లేని కవింపులు అవి. ఆయన ఎవడు అంటే యాదవ్ అని, ఇక్కడనే మేనేజర్, ఆయన జనరల్ మేనేజర్ చేసిండు సికింద్రాబాద్. అంతకంటే 2-3 సంవత్సరాల మనతో మీటింగ్లు జరిగినప్పుడు మాకు పరిచయం. ఆయన ఆడబోయి ఆయన జనరల్ మేనేజర్ అయిండు, చైర్మన్ అయిండు దీనికి. నేను అన్న, ఏం సార్ క్యా ఆప్కో భీ కామ్ नहीं है, हमको काम नहीं है, क्यों बुलाया साहब, पीपीटी मॉडल नहीं है मालूम है, फिर बुलाया क्यों? రైట్ అని ఇక నాకు కోపం వచ్చి లేచి రాగానే ఆయన అడ్డం ఉరికొచ్చాడు చైర్మన్ సార్ వచ్చి, నాకు సాబ్ జర హలో ప్లీజ్ ప్లీజ్ అని ఇక భుజం తడతాడు. ఇక అంతలో మా వాళ్ళంతా వెళ్ళిపోయారు. కోపం వచ్చేటోళ్ళు అంటే వెళ్ళిపోయారు. వీడు అడ్డం తిరుగుతాడు, ఇది ఎక్కడ కదరా అంటే మళ్ళీ వైట్ పేపర్ పట్టుకొచ్చాడు. ఇది రావు సాబ్ అన్నాడు. ఆడ కూర్చోబెట్టి, మేము బోల్తాం నీకు పీరియాడికల్ ఓవర్హాలింగ్ సెంటర్ హే సాబ్, ఏక్ पीरियाडिकल ओवरहालिंग सेंटर, डबल गड़गेदी। मैं अरे ओवरहालिंग बोलते क्या धोते बैठना क्या हम खाजी पेट में? नहीं साहब आप करो मत करो, यू गेट इट सैंक्शन, वहाँ रहने दो. वो क्या होता मैं आपसे बताता हूँ साहब, ఖాళీ లీకేజ్ అంటే మర్చిపోయి నేనేమని అడగకుండా పుచ్చుకున్న రాసి వచ్చినాడ, అది శాంక్షన్ అయింది. అది కేసీఆర్కి తెలిసింది. ఈ డబ్బలు కడిగేది ఎవరికి అడిగి పెట్టినావు? కా సార్ వాడు ఏదో ఇస్తానంటే ఇచ్చేసిన, నాకు కూడా అనుభవం లేదు కదా సార్ అంటే ఇంటడా? ఇవన్నీ లోపల మురుగుతున్నాయి. ఏమైంది ఇవాళ? అది మొన్న మోడీ గారు వచ్చి ఆ పీరియాడికల్ ఓవరాలింగ్ సెంటర్ మల్టిపుల్ డెవలప్డ్ కోచ్ ఫ్యాక్టరీ చేసిపోయాడు. ఎంత ఆనందపడ్డానంటే నేను ఆనందపడ్డా కదా, ఆ మనిషి బతికే ఉన్నాడు పాపం. ఆయన ఫోన్ చేసే, అది విని ఫోన్, నాయక్ उस दिन अगर मेरी बात आप नहीं सुना हुआ तो क्या होता था आज? ये जहाँ भी पीरियाडिकल ओवरऑलिंग सेंटर सैंक्शन हो गया ना, वहाँ जाता था ना, आपका मेरा बात नहीं सुना ने మైక్ పెట్టి వినిపించిన అందరు. నేను ఎక్కడున్నా ఏం పని అంటే చిన్న పని అది. ఎయిర్పోర్ట్కు ఏదో 40 కిలోమీటర్లు ఉంటే దాని మీద పోయి మొన్న వాంతో కొట్లాడి వస్తాయి. అన్నిటికంటే ఇక్కడ మా వాళ్ళు 10% రిజర్వేషన్, 10% రిజర్వేషన్, జనాభా పెరిగిందంటే మీ చేతిలో ఉందా? ఉన్నదా? లేదు. వీళ్ళు కాగితం పంపిరు అక్కడికి, అది కూడా సాక్ష్యం ఎవరు? వినోద్రావు. ఇద్దరం పోయినాం, 10% రిజర్వేషన్ సాక్షి కాగితం ట్రైబల్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చి పుసుక్కున ఇవి సారని చేతిలో పెట్టిన. ఇట్లా చూసిండు, మంచిగా తిని తాగి పడుకోవాలి, వేడి చేయమన్నాడు అని చెప్పి ఆ రోజున ఆ టికెట్ జరిగిపోయింది. గోవిందా. రైట్. ఇంట్లో ఏ ఒక్కటి కాదనుకున్న అన్న, ఇక నేను ఏ శిక్ష కట్ట శిక్ష కూడా అది కూడా చెప్తాను. ఇంక చాలా మర్చిపోయినా. రైట్. సరే, ఇప్పుడు
తండా నుంచి తండా గలీల్లో నుంచి ఢిల్లీ వరకు పంపించినటువంటి కేసీఆర్ గారు కాదని చెప్పేసి బీజేపీలోకి పోవడానికి కారణం ఏంటి సార్? నేను రాజకీయ జీవితం కాదు, నన్ను ఎవరు పంపించాలి. ఆయన ఓడిపోతాడనే టికెట్ ఇచ్చిండు. ఎందుకంటే ఆంధ్ర ఈ 3 ఉన్నాయి కదా, ఆడ భద్రాచలం, పినపాక, అవి టికెట్ ఇచ్చుదా నాకు ఏదైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిచి 4 రూపాయలు ఇస్తే అయిపోయేది. 1 రూపాయి అయితే అంత ఒట్టు నాకు. నిజంగానే మీరు సరే టికెట్ పార్టీ ఆయన ఇచ్చి నేను కాదని, ఎందుకంటే ఏదో ఆయన ముండ మూసినట్టు మనం ముండ మోయడానికి సిద్ధంగా లేవు. నేను ఆయన కృతజ్ఞతలుగా నాకు టికెట్ ఇవ్వకుండా 5 ఏళ్ళు పనిచేసినండి నేను. తెలుసా మీకు? నేను ఎంపీ గెలిస్తే మహిబాద్ పార్లమెంట్లో వచ్చి ఏం మాట్లాడిండు? ఎలక్షన్లు 3 నెలల ముందు ఎలక్షన్ శంకర్ నాయక్ దగ్గర ఈ మీ సీతారాం నాయక్ ఏమనుకుంటారు, 5 లక్షల ఓట్ల మెజార్టీతోటి తిరిగి మళ్ళీ ఆయన మనం గెలిపించి పార్లమెంట్కి పంపించాలన్నాడు. మనిషిని కదండి నేను కూడా. 3 నెలల ముందే ఎంత ఖర్చు నా దగ్గర ఉన్నాయి ఖర్చు పెట్టుకున్నా. నేను నా మీద ఎక్కడన్నా ఒక భూముల పంచాయతీ, పిల్లల పంచాయతీ, తాగుబోతులు అందరికి టికెట్ ఇచ్చి ఏం లేకుండా మళ్ళీ టికెట్ ఎవరికి ఇచ్చిండు ఆయన? కేసీఆర్ పంపిను అని అంటున్నారు. టికెట్ ఎవరికి ఇచ్చారు? ఏ జగన్మోహన్ని తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి రేడియో నాయక్ కుటుంబాన్ని 5 ట్రాక్టర్లో లంబడోళ్ళని తీసుకొచ్చి జగన్మోహన్ తీసుకురావాలని మమ్మల్ని అడ్డుకున్నారు. వాళ్ళు 9 తూటా దెబ్బలు తిన్నారు. ఆ రోజున 5 నిమిషాలు నేను కళ్ళు మూస్తే 5 లేచేవాళ్ళు, అయిపోయేటోళ్ళే. మనుషులు కూడా ఉన్నారు పోరగాళ్ళు. నేనన్నా ఇప్పటికి కూడా చెప్తున్నా, మా కమ్యూనిటీ పంచాయతీ కూడా అవుతుంది కదా, ఎక్కడ అరాచకం జరిగితే అది సక్సెస్ కాదు. అరే మీరు ఎవరిని ఏం చేసి, ఎందుకంటే వాడు తుపాకీతో కాలుస్తాడు, వాళ్ళని వీళ్ళు చంపేయాలి. వీళ్ళ దగ్గర అప్పుడే పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు, మేమేందో పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం, ఎవడు ఎక్కడ కాలుతాడో తెలియదు కదా సార్. అట్లా జరుగుతుంది. ఆ పోరాటంలో మేము ఉన్నాం. మాకు అగ్నెస్ట్ ఉన్నది ఎవరు? నాకు టికెట్ ఇచ్చిన వాళ్ళు లోపల. ఇక చూడు న్యాయం చూడు, ఆయన న్యాయమా మనిషి తిన్నడా ఏమన్నా గరిచ నేను అన్యాయం చేయలే. ఆయన అలాంటి పోరాగాళ్ళని ఆపి వాళ్ళకి ఇచ్చిన నేను 5 ఏళ్ళు పనిచేసిన కదా సార్. ప్రభుత్వం ఉన్నది అయినది, నన్ను పల్లె నుంచి పార్లమెంట్కి పరిచయం చేసినావు, సంతోషం. మేము నీకు రుణపడే ఉన్నాం కదా. నీ పేరు ఎక్కడ చెప్పలే? ఏమైనా దొంగతనం చేసినావా? నీ పార్టీకి ఏమైనా అన్యాయం చేసినావా? గ్రామ పంచాయతీలు ఇవ్వడంలో నీకు సహకరిస్తేమి, ఎక్కడెక్కడ చట్టాలు తెచ్చి ఇస్తేమి, 10%కి ఇస్తేమి, మరి మమ్మల్ని కాకుండా వాళ్ళకి ఇచ్చిన 5 ఏళ్ళు నేను ఎటు కదలలే. మళ్ళీ నాకు ఎంపీ టికెట్ ఇస్తానంటే ముడికి కలదనిడు, మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇచ్చిండు. అయినా ఎమ్మెల్యేకి ఇస్తే కూడా నేను వాళ్ళ కొరకే పనిచేస్తే, నాకు ఏవైనా సీతక్క నేను ఓడిస్తా. ఎందుకంటే నా కులం ఉన్నది, ఆమె కులం ఉంది. ఒకసారి అమ్మాయి పనిచేసింది, ఈసారి నాకు ఎత్తనేమో నేను గెలిపిస్తా, నాకు ఇవ్వ టికెట్ అంటే ఇయ్యక 25 లక్షల మంది లంబడోళ్ళు ఉంటే మొదటి నుంచి అక్కడికి లంబడోళ్ళ సీటే అది. అప్పుడు వీళ్ళు గెలుస్తూ ఉంటారు. ఆ సీటు కూడా తీసి ఇంకెవరో కొత్తలో పిలిచి ఇచ్చేసిండు. ఏం పాపం చేసినాం సార్? అయినా 5 ఏళ్ల తర్వాత ఎంపీ టికెట్ల ముందు కిషన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్ కదా, దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీలో టాప్ లెవెల్లో ఉన్న మంత్రి, ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు నా ఇంటికి వచ్చి గిరిజన యూనివర్సిటీ ఇవ్వలో వచ్చింది, నువ్వు రా టెంకాయ కొట్టమని తీసుకుపోయి టెంకాయ కొట్టని పార్టీకి ఇన్వైట్ చేసిండు. గౌరవం చాలు నాకు. అయినా మళ్ళీ చెప్తాను, ఏమని ఏం జరిగింది? 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 3వ స్థానంలో వచ్చింది. ఇలా నువ్వు 10 ఏళ్ల కింద నువ్వు ఇంటికి పోతే మళ్ళీ వచ్చేది లేదు. మైకులు పెట్టుకొని తిరిగిన కదా, టిఫిన్ బాంబులు ఉన్నాయా, పాత సూట్ కేసులు ఉన్నాయా, అలా బాంబులు ఉన్నాయా, కనబడతాను ఎక్కడ? ఈ దేశానికి కొంత రక్షణ ఇస్తున్నాడు. కరెక్ట్, దేశానికి రక్షణ ఇస్తున్నాడు. వ్యవస్థ పెరిగింది. నా జాతి ముఖ్యంగా, నా జాతిని ఇవాళ ఎక్కడికి ఎత్తిండు నాకు తెలుసు. 1000 సంవత్సరాలు దాగి ఉన్నటువంటి ఇతిహాసాన్ని నిండు సభలో 900 కోట్ల రూపాయలతోని మా బంజారా మా వారసత్వ సంపాదన కాపాడడానికి నగారా భవన్ కట్టి ఆడ మాకు ఒక అవకాశం ఇచ్చి నేను రాసిచ్చిన సార్ మా మీద ఎప్పుడైనా మాట్లాడు అంటే నేను రాసిచ్చిందే అని మాట్లాడే నేను అనుకోను. ఆయనకు ఉండే యాంగిల్ ఆయనకున్నది, అది పనిచేసేదేమో అనుకుంటున్నా. ఈ దేశం కొరకు లంబడోలు ఏం చేయలేదు ఒకసారి చెప్పండి అయ్యా అన్నాడు సభలో. బంజారాలు ఈ దేశం కొరకు ఏం చేయలేదు ఒకసారి చెప్పండి. ఈ దేశ నిర్మాణం, రక్షణ, పురోగతిలో వాళ్ళ పాత్ర ఎవడు మర్చిపోకూడదు. హతిరామ్ బావా బంజారా, సేవాలాల్ బంజారా, లఖీసా బంజారా, వీళ్ళు ఇట్లా చేసిర్రు అని ఇంత చెప్తే ఇంకే పాటలు ఏం చేయాలి సార్ నేను? ఇప్పుడు 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి నేను దేనికి ఎక్కర్రానా? ఆ దేవుడు ఏం చేసిండు? ఆ పాపం తలిగి ఇంట్లో అంతా పుండులు వేసిపోయి ఆ పాపం తలిగి ఉద్యమకారుల పాపమే అది. నన్ను అడిగితే ఎవరైనా చెప్తా. కేసీఆర్ను 20-25 సంవత్సరాలు ఎవరు దించారు సార్? నో.
అరే నీకు ప్యారలల్గా పనిచేసిన కోదండరావును మొదటి రోజు ముడికి వెళ్దని నువ్వు అక్కడికి రానియకపోతేవి ఎక్కడికి ప్రమాణ స్వీకారానికి. నాలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఏ తల్లి కడుపు కోత పిల్లలు చచ్చి ఆ రక్తార్పణంతో వచ్చిన తెలంగాణలో నువ్వెవడు, నీ కొడుకెవడు, నీ బిడ్డెవడు, ఎవడు మీరు? ఆ ఈటల రాజేంద్ర వాడిని ఏదో దొంగ వాడిని పెట్టేలేదు, ఎవరిని పెడితే వాళ్ళే. నాలాంటి కూడా నువ్వు చెప్తే కదా 10 అవార్డులు ఉన్నాయి నాకు, ఈ రాత్రి 2 గంటలకు ఫోన్ చేయి, నీకు ఏ బ్లడ్ గ్రూప్ కావాలి, ఏమో కొడిస్తాడు మనం 50,000 బ్లడ్ శాంక్షన్ చేసి నా పేరు ఇవాళ సేవా గోల్డ్ మెడల్ ఇచ్చి నాకు గవర్నర్. ఏం లేదా మేము బాధ ఏంటంటే ఈ జాతిలో ఇంత వీరత్వం, ఇంత గొప్ప జాతి ఒకటి ఎందుకు అయితలేదు, ఎందుకు మేము ఇట్లా అయిపోతున్నాం అనేది పెద్ద బాధ నాకు. దేంట్లో గొప్ప అండి ఇప్పుడు నేను మళ్ళా తెలంగాణ తెచ్చినాక నీ అమ్మ మాకేమైనా ఆశ పుడుతుంది అనుకుంటే మళ్ళీ ఆ రెడ్డిడో పరిపాలిస్తాను. సార్ ఇప్పుడు తెలంగాణలో చూసుకున్న, ఆంధ్రాలో చూసుకున్నా కానీ యూరియా ఒక ప్రధానమైన సమస్య అవుతా ఉంది. సో రైతులు ఇంత బాధపడతా ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సార్? వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి సరైన రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో ఆంధ్రపైన కక్ష సాధింపు చర్య అయితే నేను చెప్పిన ప్రాజెక్ట్ ఒకటి వచ్చేది కాదు. 44 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఏం ప్రాజెక్ట్ ఇచ్చిందో ఇవ్వమను. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా సార్, ఏఎం కాడి నుంచి మొదలు పెడితే ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, ఎన్ని రైల్వే స్టేషన్లు, ఎన్ని కోట్ల రూపాయలు. నేనేమంటానంటే భూమి వీళ్ళు పంపించేటప్పుడు అసైన్ భూములు ఉన్నాయి, ఆన్ రికార్డ్ లేని భూములు చాలా భూములు ఉన్నాయి, అవి దున్నుతున్నారు. అందుకోసం యూరియా షార్టేజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఇంత అయినాక ఎందుకు ఇవన్నీ ఇచ్చినాడు వ్యవసాయాన్నే బొందబెట్టే ప్రయత్నం చేస్తారా? వీళ్ళు తెచ్చుకొని బ్లాక్లో అమ్మడం, కొంత వేరే రకమైనటువంటి యాక్టివిటీ చేసుకో. ఎందుకు లేదు మరి? గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ మంచిగా నూనె తెచ్చుకున్నాడు కదా, అక్కడే అయ్యా ఉంటావు, ఇక్కడ కూర్చొని ముడికి వెళ్దాంతావు. సరే తంతరని వాళ్ళు ఇవ్వలేదని కాదు, నువ్వు పంపించే రిపోర్ట్ కరెక్ట్ పంపి. ఇప్పుడు 40,000 ఎకరాలు సాగు అవుతుంది, 40,000 ఎకరాలు ఆన్లైన్ ఉందాను, 60,000 ఎకరాలు నువ్వు దున్నబడుతుంది. మరి 20 ఎకరాలు ఎక్కడి నుంచి ఎట్లా పంపుతుంది గవర్నమెంట్? ల్యాండ్ ఎట్లా పంపుతుందండి? అందుకోసం నువ్వు దాన్ని రెక్టిఫై అయినా చేయి, ప్రభుత్వాన్ని సాటిస్ఫాక్షన్ చేయి. ఎందుకు చెప్పుల వల్ల పెట్టుకునే పరిస్థితి వస్తుంది, గతంలో ఎప్పుడు లేనిది? అంటే దీంట్లో కూడా కొంత కుంభకోణం జరుగుతుంది. దీంట్లో కూడా మళ్ళీ తీసేదో వేరే దగ్గర పెట్టారని చాలా రకాలైనటువంటి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఉండే ఎన్ని రోజులు అమ్మక దిన పోసారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టి చెప్పులతోనే పోయింది. పోయినసారి గవర్నమెంట్ కాంగ్రెస్ పోయింది కూడా చెప్పులతోటి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్పులు వీళ్ళకు మెడకోవడం అవుతుంది. సో రైతుతో ఎవరు పెట్టి ఎవరు ఆడిచ్చినది మంచిది. అన్నం పెట్టేటువంటి రైతుకి మా కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ ఇటువంటిది వీళ్ళకన్నా బుద్ధి లేకున్నా మా పార్టీ తరఫున మేము మొన్న కూడా డిస్కషన్ వచ్చే వాళ్ళకి లేకుంటే సార్ మన దగ్గర ఉన్న సోర్స్ ప్రకారంగా ఏమైనా ఇవ్వమని చెప్పామని మొన్న కూడా అనుకున్నాం. మొన్న కూడా మాకు ఏం సోర్స్ ఉంటే చేయమని చెప్పినాం. సార్ మీరు ప్రజానాయకుడు, సో ప్రజల మనిషి కాబట్టి ప్రజల్లో ఉన్న అన్ని కమ్యూనిటీస్ మీకు సమానమే. సో ఈ బంజారా జాతి ఇప్పుడు ఏదో ఇష్యూ నడుస్తుందని దాని గురించి ఎందుకు సార్ మీరు గట్టిగా పోరాడడం? నాగార్జున గారు, మీరు ఈ ప్రాంతం బిడ్డ కూడా కాదు నాకు తెలిసి. అంటే ఎక్కడో దగ్గర పుట్టి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ స్థానికున్న అవుతున్నావు, అంతే కదా? అవుతున్నావు అంతే. ఇప్పుడు ఈ దేశంలో బంజారాలు అక్కడనే కదా, తెలంగాణలో బంజారాలు ఏం చేసారో తెలుసా? సంబంధం ఉండాలి కదా ఎవరికైనా. నేను ఏ ఆదివాసీ మిత్రుని శత్రువు చేస్తలేను, మాట్లాడతలేను. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఇది రావణ కాష్టంలాగా 2018 నుంచి కాలుతుంది. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీలు ఏం చేస్తున్నాయి ఇవి? నేనేమో ఒక వ్యక్తి నన్ను ఏమంటాడు, సీతారాం నాయక్ నీ సర్టిఫికేట్ దొంగది అంటాడు. ఇక ఊరికే పడుతుండాలా నేను? నాకు జాబ్ ఇచ్చినోడు చెప్పాలి కదా, వెరిఫై చేయాలి కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా. మరి ఎందుకు ప్రభుత్వం వెరిఫికేషన్ చేస్తలేదు? మీరు వాళ్ళు ఏదో దొడ్డుదారిన వచ్చిర్రు, ఎరకదారిన వచ్చిర్రు అని అంటారు కదా. లేదురా భయ్ ఈ చట్టాలు వచ్చిరని ఎందుకు చెప్తలేదు? ఎందుకు మేము చావాలని చూస్తున్నారు వీళ్ళు? నేనేమంటున్నా అంటే ఈ చావులకు ఫుల్ స్టాప్ పలకండి. ఈ దేశంలో 720 గిరిజన తెగల గురించి పార్లమెంట్లో 10 సార్లు మాట్లాడిన వాడిని. మీరు మా సహోదరులే, మేము శత్రువులమా? అదే రక్తం, అదే మనుషులం. ఏదంటే కులం, మతం, మాట, భాష వేరు కావచ్చు. మీరు కూడా నేను అనేది ఏంటంటే సంఖ్యాబలం లంబాడీలకు ఎక్కువ ఉన్నది. 10 మంది ఉంటే 7 వాళ్ళే ఉన్నారు. ఈ ఉన్న 3లో ఎంతమంది? మళ్ళీ మీరు ఈ ముగ్గురు ఎన్ని పాలు పంచుకోవాలి? 31 మంది మీద వచ్చేటువంటి డబ్బును మీరు ముగ్గురు పంచుకోవాలి. నష్టం జరుగుతుంది అంటున్నాను నేను. నష్టం జరగదు అంటే చూద్దాం, మీరు ఎట్లా అంటే అట్లా. కానీ కూర్చోరు. అది ఒకసారి కూర్చోకుండా నేను మాట్లాడితే సీతారాం నాయకుని చంపేస్తాం, నన్ను చంపితే ఏమవుతుంది? సన్యాసి నన్నేం చంపుతాను? ఆయనక తెలంగాణ రాష్ట్రం ఉంది, దేశం ఉంది, నాకు 40 లక్షల ఇది ఉంది. నేను తలుచుకుంటా మరి
ఎట్లా ఉంటుంది అది ఇబ్బంది కదా, నేను అట్లా మాట్లాడలేను కదా మీరు మాట్లాడినట్టు. నేను ఇప్పటికీ ఆదివాసీ విద్యార్థి సంఘాలకు కుల సంఘాలకు నా రిక్వెస్ట్, అవకాశం ఇస్తే నేను మనం ఒక దగ్గర కూర్చొని మాట్లాడదాం. ప్రభుత్వం ఎన్నైనా సూపర్ న్యూమరీ సీట్లు మీకు ఇవ్వచ్చు చదవడానికి. ఇప్పుడు మనం ఏది మాట్లాడినా కష్టం సార్ వాళ్ళతోటి. నేను ఒకరితోనో మేధావితోనన్నా అని మేము కలిసిందే 76లో, మీరు కలిసింది 56లో కదా. ఎంతమంది కలెక్టర్ అయినో ఇప్పుడు మేము అయినాక అంత మీది మేమే తిన్నాను. కలెక్టర్ మీది మేమెట్లా తింటాం సార్? అది యూనివర్సిటీ గ్రాంట్స్ అక్కడ యూజీసీ కదా కండక్ట్ చేసేది. ఆడ మెరిట్ వస్తే నేను ఏదో రాష్ట్రాలకు వేస్తారు, ఇదే రాష్ట్రానికి వేయడానికి. మరి మేము కలెక్టర్ లైన్లు తీసి అన్న వాళ్ళు కాదండి. ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ కోహన మేధావులు ఈ వీలై దరిద్రులే. మీరు కలెక్టర్ మీలే అరే 7 మేమేరా భయ్, 10% రిజర్వేషన్ అయితే మేమైంది. మీరు రెడ్డోళ్ళు ఎంతనే మరి 70 మంది రెడ్డోళ్ళు ఎంపీలు అయినారు. ఏమందిని పుట్టి ఎవరి సొమ్ము తింటారని మేము అడిగినాం ఏనాడన్నా? ఎందుకు మా మీద మీకు ఇంత ఏడుపు? 70 మంది ఉన్నారు. అసలు ఈ రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలిస్తాడు రాష్ట్రాన్ని? ఏంది ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది? పార్టీలో ఏంది? తెలంగాణలో ఏంది? అంటే నీకు ఒక కులం ఉండి నువ్వు ఏమైనా చేయవచ్చు. నేనేందో నీ అమ్మ ఈ దేశాన్ని కాపాడినోని నన్నేమో దరిద్రంలాగా చూసి ఏంది ఎందుకు పరిపాలిస్తాడు? సీతారాం నాయక్ ముఖ్యమంత్రి కాలేడా? నీకంటే ఎన్ని చేసినా నేను ఎన్ని చేసినా మేము లేవు జాతిలో 38 మంది చనిపోయారు. నా లంబాడి పిల్లలు 38 మంది లీస్ట్ ఉన్నారు సార్ తెలంగాణలో. మాకేం దొరికింది? అటువంటి వాళ్ళని లంబడోళ్ళని తీసేయి వాళ్ళు కాదంటే నువ్వు చెప్పవే అంటున్నా నేను. అరే ఈ తెలంగాణలో వీళ్ళ పాత్ర ఇది ఉంది. అరే భయ్ జంగి బంగి అన్నదమ్ములు గోల్కొండలో లంబడోళ్ళ పశువులు బండ్లు రావడానికి గోల్కొండ దర్వాజా ఉంది, రేపు తీసుకుపోయి ఫోటో దీపు. నీకు లేదంటలేనురా భయ్, కోయేవాళ్ళకు ఉన్నది అందరికీ ఉంది. కానీ నీకంటే నాకు అక్కడ ఆదర్శంగా ఉంది కదా. శివలాల్ మహారాజ్ ఇక్కడ ఈడిండు, ఆ పశువులు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు సహకారాన్ని పొందిరు. శివలాల్ వెళ్ళాడు మసూద్ సోతే వాళ్ళు బతికిరు. మనకు ఫర్మానా రాసిండు, ఏమని రాసిండు? రంజన్ కా పానీ छप्पर का घास दीन का तीन खून माफ जहाँ असब जाई का घोड़ा वहाँ జంగి బంగి కా బయల. నాకు తామరపత్ర ఉందయ్యా. అమ్మ ఏం చేయాలి మేము అంటే ఏంటిది? రంజన్లో నీళ్లు ఉంటే లంబడోలు తాగొచ్చు. మా పశువులు ఎడ మేస్తే లంబడోళ్ళ పశువులు ఆ పచ్చిక మీద గడ్డి మేయవచ్చు. లంబడోళ్ళకి అడ్డం వస్తే ముగ్గురు చంపిన కేసులు లేవు. అసబ్ జాయి వాళ్ళకి మా గుర్రాలు ఎక్కడ ఉంటే వాళ్ళ పశువులు ఆడ ఉంటాయి అని ఇచ్చిండు కదా. తామరపత్రం రాసి ఇచ్చిండు కదా. ఇవన్నీ సాక్షి అయినా మేము ఉన్నామా తెలంగాణలో? ఏ పేరు పెట్టుకున్నారు? ఎవరిని చూపెడతారు మీరు? ఎవరి పేరు ఉన్నాయా? ఠాను నాయక్ పేరు ఎందుకు పెడతలేవు? ఈ జాతికి బుద్ధి ఉంటే ఒక 5,000 మంది రాండ్రా భయ్, 5 లక్షలు రాండి. 30-20 లక్ష మందికి అక్కడ రామంటాను ట్యాంక్ బండ్ మీదకి. వాడు ఎందుకు ఏడో చూద్దామని అయ్యద్దు. ఎవరయ్యే సొమ్ము కాదు కదా అది. 2 మంత్రులు ఇవ్వాలి సంఖ నాకుంటే, ఇవ్వకపోతే లేవా నేను ఆత్మహత్య చేసుకుంటారా? కరెక్ట్. సన్యాసి మనకి ఇజ్జత్ లేకుండా ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టని ఓడు. ఎవడు పార్టీ పెడితే ఓడైతే లోపల బట్టలు మాయమవుతుంది. పాయింట్ ఉంటుంది డ్రాక్ గోయిందా. ఇక్కడ మనం పార్టీలు పెడతావు ఎన్నడు పెట్టాలి? అందరు వెనక నాయకు తగిలించుకున్నాము. మేమందరం నాయకులు కాదు అసలు. ఒక ఏరియాకు నలుగురితో ఎన్నుకోబడేటోడే నాయక్ అంటే లీడర్. కానీ ఇప్పుడు ఏమైపోయింది? నాయక్ అంటే లంబడోడు. ఓ ఇండికేషన్ వెనుక అందరు ముడ్డ వెనుక నాయకుని అయితే వాడు అందరు లీడర్ అనుకుంటారు. ఏం చేయాలి? అయినా చివరిగా ఒకటే చెప్తా, అయ్యా ఈ తెలంగాణలో ఉన్న మేధావులారా, ఆదివాసీ మిత్రులారా, నిజంగానే మాకంటే కొన్ని విషయాలు మీరు వెనుకబడి ఉన్నాం. కానీ మాకున్న దాంట్లో 80% మీకంటే బీదోళ్ళు ఉన్నారా లేరా తమ్ముళ్ళు? మీరు ఒకసారి చూడండి. ప్రతి బస్ స్టాండ్లో వాళ్ళేనా? పల్లెల మీద ప్రతి రైల్వే స్టేషన్లో వాళ్ళేనా? కట్టెలు తీసుకొచ్చి ఇచ్చేది వాళ్ళేనా? ప్రతి పెళ్ళిలో వంట చేసేది వాళ్ళేనా? గిన్నెలు తోమేది వాళ్ళేనా? వర్కర్స్ వాళ్ళేనా? అరే ఒక్కసారి చూడరాదు రాబాయ్, ఎందుకు మా గోస పూసుకుంటురా? నీ జాతి నువ్వన్నా చూడరాదు నాగరాజు, నువ్వన్నా చూసి తిరిగి నేను అనే దాంట్లో తప్పు ఉంటా పట్టు. లేదు కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. అండ్ ఫైనల్లీ 1 క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయినప్పటి నుంచి చూసుకుంటే 2 గవర్నమెంట్లను చూసాం. ఒకటి కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. సో ఏ గవర్నమెంటు బంజారాలకు న్యాయం చేసింది సార్? బంజారా నాయకులను చూసుకున్నా, ప్రజలను చూసుకున్నా, ఇప్పుడు క్యాబినెట్లో కేసీఆర్ గారు మినిస్టర్ పదవులు ఇచ్చాడు. ఏదేమైనా దానిలో ముఖమాట అవద్దు. ఆడ మేము ఉన్నాం. తండాల గ్రామ పంచాయతీలో మా పాత్ర ఉంది. శివలాల్ భవన్ కట్టియడంలో మేము ఎన్ని చెప్పాలో అన్ని చెప్పినాం. తండాల గ్రామ పంచాయతీ నాటే జోక్ అది చేసిండు. కానీ ఆయన ప్రభుత్వంలోనైంది. వాస్తవానికి ఆయన ప్రభుత్వంలో ఇంత చేయగలిగాడు. శివలాల్ భవన్ కట్టిండు, 10% రిజర్వేషన్ ఇవ్వగలిగాడు. ఆడ ఓ మంత్రిని కంటిన్యూగా మంత్రిని చేసిండు, అంటే చేసిండు.
కానీ వర్తున్న అనుకున్నాడా లేదా అంటే మళ్ళీ ఆ డిబేట్ వేరు. చూపెట్టుకోవడానికి చేయడంలో ఈయనకంటే ఈయన ఏం చేసిండండి ఇప్పుడు వచ్చినాక? ఈయన ఏం చేసిండు? ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంత్రి లేరు, ఒక చైర్మన్ ఎక్స్ట్రా ఇస్తలేవు. ఇంతకంటే నిదర్శనం ఎస్సీ 1984 వాజ్పేయి గారు అప్పుడు ఎస్సీ కమిషన్ విడదీసిండు. నువ్వు ఇప్పటివరకు ఎన్నిసార్లు చెప్తే విడదీస్తలేవు. రేపు నీకు పేరుండు కదా, ఒక ముగ్గురు లంబాడీలు, ముగ్గురు కోయా లంబాడీలు ఎవరో ఒకరు మెంబర్స్ ఉంటే ఒకరు చైర్మన్ అవ్వు కదా. ఎందుకు ఏం చేసినట్లు? లగచిల్ల భూమి ఇవ్వలేదని పగబెట్టినావు. 35 లక్షల లంబడోళ్లకు మంత్రి చేయలేదని పగ నా మీద ఉన్నదని కుట్రతోని ఏ లంబాడోళ్ళని అయితే రోజు దోషులుగా చూస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి నీ పార్టీలో పెట్టుకుని వాళ్ళతో కేసు పెట్టించినావు అనేది జాతి అంటాంది, నేను కాదు, ఇంటెలిజెన్స్ అంటాంది. దాన్ని నిరూపించుకో. ఏం చేసినావు? ఎందుకు మంత్రి చేయడంలో నీదేంది? నీ బట్టలు కూడా దిగుతారు కదా వాళ్ళు ఆడ. ఆ రాజగోపాల్ అనేటు ఇవ్వకపోతే రేపు వెళ్ళిపోతారంటే భయపడుతున్నావు. మన వాళ్ళకి ఏం పుట్టింది సార్? మొన్న 10 మంది పోయిన అడిగి నోరిప్పి మళ్ళీ ఏం చెప్పలే వాళ్ళు. జాతికి చెప్పాలి కదా, ఎందుకు భయపడుతున్నారు మన వాళ్ళు? 10 మందిని తీసేస్తారా? తీసేస్తే నేను బతుకుతలేనా? ఇప్పుడు నీకేమున్నది? నువ్వు తీసేసిన అంతే, ఆ జీతం తను నీకేం పేరుందా? జాతిలో ఏం పేరుంది? రాష్ట్రంలో ఏం పేరుంది? ఇంతంత పొన్నం ప్రభాకర్కు ఉన్న జాతి కంటే నీది 100 రెట్లు ఎక్కువ ఉన్నదా లేదా? ఎంతనండి అది పొన్నం ప్రభాకర్ పాపులేషన్? మంత్రి అయినా ఆయన చేస్తాడు. బ్రాహ్మణ్ మా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, ఆయన పాపులేషన్ ఎంత? నీకంటే ఎక్కువ ఉందా? ఆయన ఎంత తెలివిగా పనిచేస్తాను? మీకేం పుట్టింది? ఏమైంది? మీరు 10 మంది పోయి మాకేమని అడగడానికి? ఇంత జాతి అతలకుతలం అవుతున్నా, అరే మేము పోయి కలుస్తామంటే మమ్మల్ని కలవనియాడు ముఖ్యమంత్రి గారు. ఏమి ఇంతకుముందు గడిలు తాళాలు వేసిండు, ఎవరిని ఆ దొర రానియాలి. ఈ నువ్వు దొర, నువ్వేం చేస్తాను? నీకు చెప్తాం కదా మేము ఏం కావాలన్నది. మా మీద ఏం పగ మీకు? చివరిగా ఆదివాసీ మిత్రులు కానీ వాళ్ళు కానీ మాకేం పంచాయతీ లేవు మిత్రులారా, మనం కొట్టుకుంటే లాభపడేది వాళ్ళు. నువ్వు ముఖ్యమంత్రి కాలే, మేము కాలే. తెలంగాణ ఆదివాసీ 360 మంది వచ్చినా మళ్ళీ దొరే ఉన్నాడు. అలా 2 దొరలే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సిగ్గుశరం మనకు ఉండాలి. లేకుంటే మనం బతుకుతున్నాం అనేది నా వరకు నేను అనుకుంటున్నాను. మీ అందరికీ అది సిగ్గుశరం నాకు లేదేమో అనుకుంటాను నేను. అందుకోసం నాది చివరికి అప్పీల్ ఏంటంటే, మనం తన్నుకుడు చావుడు కాకుండా రేవంత్ రెడ్డి గారు నిజంగా మీ ఈ 2 కులాల గిరిజన తెగలపైన నీకు అభిమానం, అభిప్రాయం, మంచి అభిప్రాయం ఉండి వాళ్ళ వల్లనే నువ్వు గెలిచినంటే తొందరగా వాళ్ళని పిలవకుండా మమ్మల్ని నీకు కావాల్సిన సమాచారం ఇస్తావు. నువ్వు అధికారులతో ఎందుకు చెప్పిస్తలేవు? ఏదైతే మీరు చెప్తున్నారో తప్పు. అందులో నీ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు కదా, మీ అధికారులతో చెప్పి వాళ్ళకి మనం ఏ విధంగా దొంగతనంగా వచ్చారు వీళ్ళు. ఈ దొంగతనం ఏందండి? 342 ఆర్టికల్ ఉంటుంది. ఏం చెప్తుంది? ఏమున్నది? 5 చట్టాలు, 5 లక్షణాలు పెట్టింది. విలక్షణమైన ఆచారం. అది విలక్షణం కాదా? 3 నెలల పెళ్లి జరుగుతుంది, 3 నెలలు పెళ్లి జరుగుతుంది. మాది విలక్షణమైనది కాదా? నా తల్లిదండ్రులు వేసుకునే డ్రెస్ ఈ ప్రపంచ దేశాల్లో ఎవరైనా వేసుకుంటారా? వేసుకోరు. మేము తినే సుడయి రొట్టె బాటి ఎవడన్నా తింటారా? తినరు. మేము నాచేది ఇంకెవడన్నా ఇంకా విలక్షణం అంటే ఇంకేమయ్యా లక్షణాలు? అరే వైవిధ్యభరితమైన జీవన విధానంలో మేము అలవరుచుకున్నటువంటి ఈ మా సాంస్కృతిక మూలాలు ఇవాటికి కూడా మేము గిరిజన ఆధారాలుగా తండాలలో నిలబెట్టి ఏడుస్తున్నది మేము ఏం తినిపోతామని మా మీద ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తలేరండి, వాళ్ళు అస్సలు ఏడుస్తలేరు. వాళ్ళు ఏదో ఎవరో తెలియని వాళ్ళు 1-2 ఏదో చేస్తున్నారు పాపం. వాళ్ళని అన్వేషణంగా ముసి. అందుకోసం నేను విద్యావంతులను ఇన్వాల్వ్ కామంటున్నా. దానికి ఏమైనా ఉంటే మనం పరిష్కరించుకుంటాం. ఇక్కడ అసలు నువ్వు ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఎస్టేట్ తీసేయాలనేటువంటి మాట్లాడతాడు దొంగలు. కోపం రాదా అప్పుడు? అవునే మమ్మల్ని ఏదో అయినామని తీసేయమంటాను. రెడ్డోళ్ళని మిమ్మల్ని ఎందుకు తీసేయకూడదు? మీరెందుకు ముఖ్యమంత్రి కావాలి? ఎన్నిసార్లు అవుతారు మీరైతే సమాజానికి ఎవరికి కోపం లేదు. కానీ నాలాంటి అయితే చదువుకొని బట్ట దొడుక్కుంటే మొత్తం మేమే తినిపోయినాను మా మీద. వాళ్ళు కాకుండా మీరే ఏడుస్తేంది? అయ్యా ఏడవకండి. నేను అందుకోసం హరగోపాల్ గారికి, కోదండరామ్ గారికి, ఈ ఎవరైతే సంఘ సంస్కర్తలు ఉన్నారో వాళ్ళకి నేను అప్పీల్ చేస్తున్నా. ఇది అప్పీలే, ఇది వేరే పంపండి వాళ్ళకు. అయ్యా కూర్చోండి, మీరు ఎన్ని రోజులు తగలబెడతారు? రేపు ఏమైనా జరిగిందనుకో, ఇది బలంగా ఉన్న జాతి ఇప్పుడు 7% ఉన్నారు. అయినా మేము పోయినసారి గడబడి చేసి ఇద్దరం మా జాతి చనిపోయిన పిల్లలు కనుక మేము ఆ రోజే దండం పెట్టాను, నేను వద్దు మనం కొట్టుకోవద్దని. ఈరోజు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ స్థాయికి తీసుకురాకండి. చెప్పండి, మీలాంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో కూర్చోబెట్టండి, మాట్లాడి. నిజంగా అన్యాయం అయితే తీసేయండి సార్.
అన్యాయంగానే వస్తే ఈ జాతిని తీసేయండి, మేమే వద్దంటే ఎవడు ఆపుతాడు? సుప్రీంకోర్టులో కేసు ఉంది, దీని మీద మనం ఎక్కువ చర్చలు వద్దు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే సుప్రీంకోర్టు రెండు అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటీస్ పంపమనేది. అయ్యా ఉన్నది ఉన్నట్టు పంపమని మేము కలుస్తున్నాం తప్ప ఏదో మమ్మల్ని తీసేస్తారో మీరేదో సాయం చేయండో మా పక్షాన ఉండమని అంటలేము. బీజేపీ పార్టీకి కేంద్రానికి పంపించారు, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు సంబంధించిన సమస్య కనుక ఇవాళ మా కమ్యూనిటీ అందరం పోయి రామచంద్ర గారికి ఇచ్చాము. అయ్యా ఇగో మేము ఇట్లా వచ్చినాం, ఇట్లా ఉన్నాం, ఇది మీరు కేంద్ర ప్రభుత్వానికి సమాచారాన్ని ఇవ్వను. నిన్న అదే విషయం మేము మన గౌరవ ముఖ్యమంత్రికి ఇస్తామనుకున్నాం. ఆయన లంబడోళ్ళని ఎవరిని రానియకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు నలుగురు పిలుచుకున్నారు. వాళ్ళు ఆయన ఏమన్నాడో వీళ్ళు ఏమన్నాడో వాళ్ళు మాకు చెప్పలేదు, మేము వాళ్ళకి చెప్పలేదు, అది అక్కడనే ఉంది. రేపు డీజీపీని కూడా కలుస్తున్నాం, ఎందుకంటే రేపు మళ్ళీ ఇటువంటి సమస్యలు వస్తే మమ్మల్ని బాధ్యులు చేయవద్దని. అది తప్ప ఎవరి మీద కోపం కాదు, ఎవరి మీద పగ కాదు. ఈ జాతి మా హక్కులను మనం పరిరక్షించుకోవాలి. నా ఒక జాతే కాదు, గిరిజన హక్కులను నేను పరిరక్షిస్తాను. నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎక్కడన్నా పోయి మాట్లాడతా, కేంద్రంలో పోయి మాట్లాడతా, పోయినసారి పార్లమెంట్లో మాట్లాడినా. కనుక నన్ను ఏదో ఒక విధంగా చూడకండి, నేను అందరి మేలు కోరుకునేవాడిని అని తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, మీ యొక్క వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ.